అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలను అడ్డుకోవడంలో భాగంగా మరో సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారు. వీసాల నిబంధనల విషయంలో ఆయన మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. కొద్ది రోజుల కోసం సందర్శకులుగా అమెరికాకు వచ్చి ఆ తర్వాత శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి ఆశ్రయం కోరుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలాంటి వారిని గుర్తించి 2016 నుంచి 2026 మధ్యకాలంలో జారీ చేసిన సుమారు 2 లక్షల వ్యాపార పర్యాటక వీసాలను రద్దు చేయాలని భావిస్తున్నారు. అమెరికాలో వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. అమెరికాలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయుల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను రద్దు చేయాలని నిర్ణయించింది. దాదాపు 2 లక్షల మంది వీసాలు రద్దయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇదే జరిగితే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక వీసాల రద్దుగా రికార్డుకెక్కుతుంది. దీనిపై రాబోయే కొద్ది వారాల్లో అమెరికా విదేశాంగ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ వివరణ ఇచ్చారు. కొందరు విదేశీయులు తాము స్వల్పకాలిక సందర్శకులమని చెప్పి అమెరికాకు వస్తున్నారని, కానీ ఇక్కడికి వచ్చాక శాశ్వతంగా ఉండిపోయేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. అలాంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాలను గుర్తించి రద్దు చేయడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. చాలా మంది వలస చట్టాలను తప్పించుకోవడానికి ఆశ్రయం పొందడాన్ని ఒక లొసుగుగా వాడుకుంటున్నారని అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండో ఆరోపించారు. దీన్ని అడ్డుకోవాలంటే వీసా నిబంధనలను మరింత కఠినం చేయాలని, దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడంతో పాటు వీసా బాండ్లు వంటివి ప్రవేశపెట్టాలని సూచించారు. వ్యాపార పర్యాటక వీసాలైన B1, B2 వీసాలను రద్దు చేసినప్పటికీ వారిని తక్షణమే అమెరికా నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం వారికున్న పర్యాటక లేదా వ్యాపార వీసా హోదా మాత్రమే రద్దవుతుంది. ఆ తరువాత వారి ఆశ్రయ దరఖాస్తుల ఆధారంగా వారిని వేరే కేటగిరీ కిందకు మారుస్తారు. సాధారణంగా కేవలం వ్యాపార సంబంధిత పనుల కోసం అమెరికాకు వెళ్లే వారికి B1 వీసా ఇస్తారు. పర్యాటకం కోసం అమెరికాలోని బంధువులను కలవడం కోసం లేదా వైద్య చికిత్స కోసం వెళ్లేవారికి B2 వీసాను జారీ చేస్తారు. టూరిస్ట్ లేదా బిజినెస్ వీసా మీద అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని ప్లాన్ చేసుకునే వారికి చెక్ పెట్టడమే ఉద్దేశంగా ట్రంప్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోబోతోందని స్పష్టమవుతోంది.